అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ముందు కంటెంట్ ప్రిపేర్ కావాలి. కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత వీడియో ఒకసారి రికార్డ్ చేసుకొని, చెక్ చేసుకొని, ఎడిట్ చేసుకొని, థంబ్నెయిల్ వేసుకొని, దానికి ట్యాగులు వేసుకొని వీడియో పోస్ట్ చేస్తే వ్యూస్ కోసం ఎదురు చూస్తాం. ఈ కంటెంట్ మా రెగ్యులర్ ఆడియన్స్ చూస్తారా, చూడరా, వ్యూస్ వస్తాయా, రావా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే రెవెన్యూ గురించి ఆలోచిస్తాం. ఏ యూట్యూబర్ అయినా అంతే. ఫస్ట్ కంటెంట్ ప్రిపేర్ అవుతాము. ఆ కంటెంట్ ప్రిపేర్ అయ్యే ముందే ఆలోచిస్తాం, మా రెగ్యులర్ ఆడియన్స్ ఈ కంటెంట్ చూస్తారా లేదా అని చెప్పి ఆ దృష్టితో ముందుకెళ్తాం. కానీ డబ్బుల గురించి అనేది ఫైనల్. అది ఎంత వస్తుంది ఏంటనేది ఇక మన అదృష్టం. వ్యూస్ మీదే దృష్టి పెడతాం, మ్యాక్సిమం వ్యూస్ మీదే దృష్టి పెడతాం. చిన్న కంటెంట్ క్రియేటరే ఈ రకంగా ఆలోచిస్తుంటే కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సినిమా నిర్మాతలు మాత్రము ఇవేవి పట్టవండి. వాళ్ళకి ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుకోవాలి, పావలా పెట్టుబడి పెట్టి 100 రూపాయలు ఎలా సంపాదించాలి, ఇదే వీళ్ళ ఆత్రం. ఈ మధ్య గగ్గోలు పెట్టి ఆడుస్తున్నారు. నిన్న సిపి ఆనంద్ గారిని కూడా కలిసినట్టున్నారు. ఐబొమ్మ మీద కంప్లైంట్ చేసినట్టున్నారు, పైరసీ మీద కంప్లైంట్ చేసినట్టున్నారు. వీళ్ళకి పైరసీ అనేది ఈరోజు వచ్చింది కాదు, దాదాపుగా 25 ఏళ్ల నుంచి పైరసీ భూతం పట్టి పీడిస్తుంది. ఈ పైరసీ భూతం పట్టి పీడించినంత మాత్రాన వీళ్ళేం సినిమాలు తీయటం ఆపలేదు. వీళ్ళు సినిమాలు తీస్తూనే ఉన్నారు, లాభాలు సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక రకమైనటువంటి దొంగ మార్గాన్ని, తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే వీళ్ళు ఒక రకమైనటువంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. వీళ్ళు ఎంచుకున్న తప్పుడు మార్గం ఏంటంటే ప్రేక్షకుల్ని మోసం చేయటం. ఈరోజు పైరసీ కంటెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను అటు నుంచి. ఐబొమ్మకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్లకి, హీరోలకి సపోర్ట్ చేయట్లే. వీళ్ళు కామన్ పీపుల్ ఏంటంటే వీళ్ళని మోసం చేశారు ఇంతకాలం. వీళ్ళకి తగిన గుణపాఠం జరగాలి, వీళ్ళు సంకనాగిపోవాలి. ఏంటండి, ఎన్ని రోజులకు ఒక సినిమా తీస్తారు? 4 ఏళ్లకు ఒక సినిమానా ఒక హీరో తీసేది? 5 ఏళ్లకు ఒక సినిమానా? సరే తీసారు, దాని పెట్టుబడి ఏంటి? 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. ఆ 1000 కోట్లు పెట్టుబడి పెట్టేది, ఆ 1000 కోట్లకి 2000 కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రభుత్వాల దగ్గరికి వచ్చేది, ఖాళీ అలా పట్టుకునేది, టికెట్ రేటు 1000 రూపాయలు, 2000 రూపాయలు పెట్టుకునేది. 3 రోజుల్లో శనగలన్నీ చేయులు కడుక్కున్నట్టే. ఎంతసేపటికి ఏంటంటే జనం సొమ్ము ఎలా దోచుకోవాలి అనే దాని మీదే దృష్టి పెడతారు, కానీ ఎలా లాభం సంపాదించుకోవాలి అనేది దృష్టి పెడతారు. కానీ కనీసం ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారా మా సినిమా వల్ల అనేది 1% కూడా ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ హీరో కానీ అసలు దృష్టి పెట్టట్లేదండి. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఈ దోపిడీ అనేది 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. ఇప్పుడు చిన్న పెట్టుబడి సినిమాలు, బలగం సూపర్ డూపర్ హిట్, థియేటర్కి జనాలు రాలేదా? ఆ సినిమా పైరసీ చేయలేదా? జాతిరత్నాల సినిమా చిన్న సినిమా, ఆ సినిమాని పైరసీ చేయలేదా? జనాలు థియేటర్కి రాలేదా? లాభాలు సంపాదించి పెట్టలేదా? నిన్నగాక మొన్న ఏదో ఒక చిన్న సినిమా ఒకటి వచ్చినట్టుంది, హనుమాన్ అనే ఒక సినిమా, అది లాభాలు సంపాదించలేదా? మళ్ళీ ఆయనే తీసినట్టున్నారు ఇంకొక సినిమా మొన్న, ఆ సినిమా లాభాలు సంపాదించలేదా? నరసింహ అని చెప్పి ఒక డిజిటల్ పిక్చర్ వచ్చింది, అది లాభాలు సంపాదించలేదా? తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నిజంగా కూడా ఈరోజు ప్రేక్షకులు అసహించుకుంటున్నారండి. వాళ్ళలో మార్పు రావాలని ఆశిస్తున్నారు చాలామంది కూడా. దాదాపుగా వారానికి ఒక సినిమా వచ్చే పరిస్థితి కూడా లేదు. కొన్ని చిన్న సినిమాలు ఎవడన్నా తీస్తే థియేటర్లు వీళ్ళు ఒక పెద్ద మాఫియా. ఈరోజు 30 కోట్లు 20 కోట్లతో తీసినటువంటి సినిమా లిటిల్ హార్ట్స్ అంట, ఒక 2 వారాల క్రితం రిలీజ్ అయింది. నేను ఈ సినిమాలు చూడటం మానేసేయాలండి ఈ మధ్య. ఆ సినిమా ఎంత చాలా తక్కువ ఖర్చు పెట్టి తీస్తే 30 కోట్లు ఏదో వసూలు చేసిందంట. అంతకంటే ఏం కావాలి? వీళ్ళు ఏంటంటే జనాల్ని దోచుకోవాలి, జనాల్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉండదు వీళ్ళకి. మనం ఒక సినిమా తీసాము, దాన్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళాము, ఏదో ఉంది సినిమాలో అని ప్రేక్షకుల్లో ఆసక్తి తెప్పించాలి. ఆ తర్వాత 2-3 రోజుల్లో దండేసుకొని పారిపోవాలి. పైరసీ అవుతుంది, మా సినిమాని వేరే వెబ్సైట్లో పెడుతున్నారని చెప్పి మీరు పెడబొబ్బులు పెట్టి ఏడ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం దానివల్ల? ఖచ్చితంగా వాళ్ళ వ్యవస్థ మీదనే వాళ్ళు మట్టి పోసుకుంటున్నారు. ప్రేక్షకుడు అంత ఆలోచించడండి. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్.
అది ఏ రూపంలో ఫ్రీగా వస్తే, ఏ రూపంలో తక్కువ రేటుకి వస్తే దాంట్లో చూస్తాడు. ఈడేదో సినిమా తీశాడు 1000 కోట్ల రూపాయలు పెట్టి, ఆ సినిమాకు ఖచ్చితంగా పోవాల్సిందే, మనం 2000 ఖర్చు పెట్టి టికెట్ పెట్టి సినిమా చూడాల్సిందే, ఆయన 2000 కోట్లు పెట్టి సినిమా తీసాడు కాబట్టి మనం 2000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకు పోవాల్సిందే అన్న ఉద్దేశంతో ప్రేక్షకుడు ఎప్పుడు ఉండడు. ఈరోజు ఎంటర్టైన్మెంట్కి చాలా మార్గాలు ఉన్నాయి. ఓటీటీలు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, చాలా చాలా ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో అతను ఎంటర్టైన్మెంట్ అయిపోవాలా. ఎప్పుడో రిలాక్స్గా 1 గంట కూర్చుంటాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, ఏదో పాత సినిమా చూస్తాడు, లేకపోతే కొన్ని మామూలుగా స్టోరీస్ రివీల్ చేస్తున్నారు కదా, ఈ మధ్య కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా, ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీస్తాడు చూస్తాడు, లేదా పాత సినిమా ఒకటి చూసుకుంటాడు, అంతే అయిపోయింది. ఇంకా ఆ గంటన్నర దాంట్లో ఎంగేజ్ అయిపోయాడు, వదిలేసాడు అంతే. నీ థియేటర్కి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు, ఫ్యామిలీతో రావాలంటే వాడు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతా మాఫియా, థియేటర్ మాఫియా, ప్రొడ్యూసర్ మాఫియా, హీరో మాఫియా, మొత్తం మాఫియానే. మీ వైపు ప్రేక్షకుడు ఎందుకు నిలబడతాడు? మినిమం నాలెడ్జ్ ఉండాలి. 30 కోట్ల లోపల సినిమా తీస్తే ఒక 60 కోట్లు వస్తే సాలదా మీకు? ఖచ్చితంగా వస్తుంది. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాలేదు? 100 సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ 20 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించిన సినిమాలు ఎన్ని లేవు? 100 సినిమాలు ఉన్నాయి. జార్జ్ రెడ్డి ఉంది, ఇట చెప్పుకుంటా పోతే కొన్ని సినిమాల పేర్లు నాకు గుర్తుకురావు. 100 సినిమాలు 100 కోట్లు సంపాదించుకొని మీరేం చేస్తున్నారు? పెనం మీద దోశ వేసినట్టే దోశ వేసామా, వేడివేడిగా తినేసామా? కాబట్టే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ పతనానికి వాళ్ళే పునాదులు వేసుకుంటున్నారు. అదేమంటే మాకు ఆస్కార్ వచ్చింది, మేము ఇండియాలోనే భారీ పరిశ్రమ, ఇది 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. సినిమా రిలీజ్ చేశారు, డిస్ట్రిబ్యూటర్కి అమ్మేశారు, 3 రోజుల్లో థియేటర్ నుంచి ప్రేక్షకుల నుంచి డబ్బులు లాగేసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఆ సినిమా ఏమైపోయినా కానీ. తర్వాత ఓటీటీ రైట్స్ అమ్ముకున్నాము, శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నాము, డబ్బులు ఎంత వచ్చింది? మోసం చేసి ప్రేక్షకుల దగ్గర నుంచి ఎంత కొట్టేసాం, ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, శాటిలైట్ రైట్స్ ఎంత వచ్చినాయి? ఇంతకంటే వాళ్ళకి కావాల్సిన ఏమీ లేదు. ఎవడన్నా ఒక చిన్న సినిమా తీస్తే వాళ్ళకి థియేటర్లు ఇవ్వరు. కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థ గురించి ఎవడు కనికరం చూపించాల్సిన అవసరం లేదు, జాలి చూపించాల్సిన అవసరం లేదు, పోలీసు యంత్రాంగం కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వీళ్ళేం ప్రజాసేవకు రావట్లా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు ఎలా జాగ్రత్త చేసుకోవాలో వాళ్ళకే ఉండాలా ఆ ఇంగిత జ్ఞానం. ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి అంత రక్షణ కల్పిస్తాము? పైరసీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకు తీసుకొస్తాం, అరెస్ట్ చేస్తాం. అదేమన్నా పరిశ్రమ? అదేం ప్రోడక్టా? ఏదైనా సరే ప్రోడక్ట్ బాగుంటే, ఇప్పుడు మీకు ఒక ఫోన్ నచ్చింది, ఒక కంపెనీ ఫోను, అది 50,000 కొంటారు, 60,000 కొంటారు, ₹1,00,000 కొంటారు. ఎందుకని? ఆ ప్రోడక్ట్ యొక్క కంటెంట్, దాని వాల్యూ అంత ఉండొచ్చు అనేది మీకు అనిపిస్తే అంత పెట్టుబడి పెడతారు. దాని ఉపయోగం అంత ఉంటుంది. అంటే సినిమా వల్ల ఏం ఉపయోగం? 3 నెలల ముచ్చట, ఇష్టం అయ్యి ఆ రోజు పోతే పోతావు, లేకపోతే లేదు. ఆ తర్వాత యూట్యూబ్లో వస్తుందో, లేకపోతే దేంట్లో వస్తుందో, దాంట్లో వస్తుందో, తర్వాత విషయం దాంట్లో చూస్తావు. కానీ పర్టికులర్గా మా హీరో సినిమా వచ్చింది కాబట్టి ఇంట్లో మనిషి చచ్చిపోయినా థియేటర్కి పోవాలనే పరిస్థితి ఉండదు కదా. ఈరోజు మొన్న విన్నాను, 2 రోజుల క్రితం, ఎవరో రాము రాథోడ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడంట. ఆ పిల్లోడు ఏదో ఒక 8 లక్షలు పెట్టి ఒక పాట రిలీజ్ చేస్తే యూట్యూబ్లో 1.5 2 కోట్లు వచ్చిందంట డబ్బులు. 8 లక్షలు పెట్టుబడి. మరి మీరెందుకు అలా చేయలేకపోతున్నారు? మీరేంటంటే జనాల్ని దోచుకోవాలా అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీ నెత్తిని మీరు మట్టేసుకుని మీరు నాశనం అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. దీనికి పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. అది అసలు ఇండస్ట్రీయే కాదు. అది కేవలం ప్రజల్ని చీటింగ్ చేసే ఒక ప్రత్యేకమైనటువంటి కంపెనీ. అది దానికి ప్రభుత్వానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వీళ్ళు ఈరోజు సినిమా టికెట్ రేట్ల కోసం ఇంత పోరాటం చేస్తున్నారు, ఎవడెవడు కళ్ళు పట్టుకుంటున్నారు కదా. ఎగ్జిబిటర్స్కి థియేటర్ రెంట్ ఏమైనా పెంచుతున్నారా? మా సినిమా టికెట్ రేటు పెంచుకొని వచ్చాం కాబట్టి మీది రోజుకి 50,000 ఉండే రెంట్ మేము 1,50,000 ఇస్తామని ఏమైనా చెప్తున్నారా? లేదు కదా. అక్కడ ఎగ్జిబిటర్లు ఏమో నాశనం అయిపోతున్నారు. వీడు 4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తాడు, ఈ 4 సంవత్సరాల పాటు థియేటర్ని మెయింటైన్ చేయాలి. ఈ సినిమా కోసం ఎదురు చూసి ఆ సినిమాని రిలీజ్ చేసుకోవాలి రెంట్ల కోసం.
అతనేమో పోయి 300 రూపాయల టికెట్ని 200 రూపాయల టికెట్ని 2000 1000 3000 చేసుకొని వస్తాడు. థియేటర్ రెంట్ మాత్రం అదే రేటు 1995 నాటి రేటే థియేటర్ రెంట్ మాత్రం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. నేను పైరసీని సమర్థించట్లేదు, మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది అనేది నిర్మాతలకి రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రభుత్వాలు కూడా వీళ్ళ మీద పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకోళ్ళు బతుకుతారు. కష్టాల్లో ఉండే రంగాలు చాలా ఉన్నాయి, 10 మందికి కూడిపెట్టే రంగాలు. వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి అండగా నిలబడండి. వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఈ సినీ రంగాన్ని మీరు ప్రోత్సహించినంత మాత్రాన, వాళ్ళకి అండగా నిలబడినంత మాత్రాన ఆ కుటుంబాలు మాత్రమే బతుకుతాయి కానీ సామాన్యుడు బతకలేడు. అది అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.